క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్తను ధ్యానించిన విధంగా మనకు రెండు విషయాలు విదితమవుతున్నాయి. మొదటిది, దేవుని కార్యాన్ని స్వీకరించి దానికోసమే జీవించడం. రెండవది, చేసే కార్యాన్ని విశ్వాసంతో మనస్ఫూర్తిగా నిస్వార్థంగా చేయడం. నేటి సువార్తలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ప్రవేశించి కూర్చున్నప్పుడు ఆయనకు యెషయా గ్రంథమును అందించిరి. ఆయన ఈ విధంగా చదివారు: ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు, గ్రుడ్డివారికి స్వస్థత కలిగించుటకును, పీడితులకు విమోచన కలిగించుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు నన్ను పంపెను. యేసు ప్రభువు నిజముగా తండ్రిచే ఎన్నుకోబడెను. కుమారుడు ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, తన తండ్రి కార్యాన్ని ఏ విధంగా నెరవేర్చాలని తండ్రి ముందే యెషయా ప్రవక్త గ్రంథంలో లిఖితపూర్వకంగా బోధ చేశారు. నిజముగా కుమారుడు తండ్రి సంకల్పాన్ని సేవించి స్వీకరించి దానికి అనుగుణంగా జీవించారు. పేదలకు సువార్తను బోధించుచు గ్రామ గ్రామాలకు తిరిగి సువార్తను ప్రకటించారు. అనేక మందికి స్వస్థత కలిగించారు. ఆయనను కూడా ప్రజలు ఆయన నమ్మలేదు. కొంతమంది నమ్మారు, కొంతమంది నిరాకరించారు. మరి మన జీవితంలో కూడా ఆలోచించినట్లయితే మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడు తన వరాలను మన అందరిపై కురిపించారు. మన యందు తన అద్భుత క్రియలను చేశారు. కానీ మనం ఆయన నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన పట్ల మనకు విశ్వాసం సన్నగిల్లిపోయింది. ఆయన పట్ల మనకు నమ్మకం లేకపోయింది. రెండవది, చేసే కార్యం విశ్వాసంతో నమ్మదగిన తనముతో మనస్ఫూర్తిగా నిస్వార్థంగా చేయడం. యేసు ప్రభు తండ్రి యొక్క కార్యాన్ని స్వీకరించమే కాదు, దాని అనుగుణంగా జీవించాడు కూడా. అలాగే తండ్రి పట్ల విశ్వాసం కలిగి చివరికి మన కోసం తన ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనలను తండ్రికి బిడ్డలుగా చేయడమే కాక మన రక్షణ కోసం ఆయన శిలువపై తన ప్రాణాలను అర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం జ్ఞానస్థానం పొంది ఉన్నాం. మనమందరము దైవ పిలుపుని పొంది ఉన్నాం. మరి నేను ఆలోచించుకోవాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా? దానికోసమే ప్రయాసపడడానికి మనము ముందుకు అడుగు వేస్తున్నామా? లేనట్లయితే దేవుని యొక్క వరాలు మనందరిపై కురిపించి మనలను దృఢపరచమని వేడుకుందాం, ప్రార్థించుదాం. ఆమెన్.